పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి రెండో బొగ్గుగానిపై సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు భూపాల్ ఆజ్రై ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి కార్మికుల యొక్క బలమైన స్వంతిటి కోరికను తెలియజేస్తామన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 25,000 క్యూసెక్లు, కడెం ప్రాజెక్టు నుంచి 69,774 క్యూసెక్ల వరద, నది పరివాహక ప్రాంతాల నుంచి 70,100 క్యూసెక్ల వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు తెచ్చి 1,57,153 క్యూసెక్ల నీటిని దిగువనకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాను ప్రస్తుతం 19.786 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మాణదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జగిత్యాలలో సాండ్ బజార్ ఏర్పాటు చేసింది. సాండ్ బజార్ ప్రారంభోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటి నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. తనకు ఏమాత్రం సమాచారం లేకుండా ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై అలకబూని పార్టీ పెద్దలపై అసహనం వ్యక్తం చేశారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అడవులు పర్యావరణం కాపాడేందుకు విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన అటవీ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్మృతికి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ, వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి, డైరెక్టర్లను అభినందించి సత్కరించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.